హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి చల్లని చూపు మీ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాం. వాకిట్లో అలాగే గుమ్మం ముందు శుభ్రం చేసుకుని ముగ్గులైతే వేసుకుని మళ్ళీ ఇద్దరూ కలిసి అమ్మవారిని అలంకరించుకుందామని దేవుడి గదిలో అయితే వచ్చేసాం. తొలిసారి అమ్మవారి వ్రతం చేసుకునే వాళ్ళకు ఒక చిన్న టిప్ అండి. స్మూత్గా ఉండే శారీ అయితే తీసుకోండి. పట్టు చీర తీసుకున్నారంటే అమ్మవారికి కట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. లాస్ట్ వీకే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు కాబట్టి ఈ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ అయితే పిల్లలకి హాలిడే ఉండిందండి, ఈ వీక్ లేదు కాబట్టి మేమిద్దరం 3 కల్లా లేచి అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాం. పిల్లలు లేచారంటే అస్సలు కుదరదు, సో అర్లీ మార్నింగే రెడీ చేసుకుంటున్నాం. వాళ్ళు లేచారంటే వాళ్ళకి రెడీ చేసి మళ్ళీ బాక్సెస్ కట్టి స్కూల్కి పంపించాలి. ముందు రోజే అనుకున్నాం కానీ మార్కెట్కి వెళ్ళి వ్రతానికి కావాల్సినవన్నీ తెచ్చుకుని దాంతోపాటు విడిపూలు కూడా తెచ్చుకుని మేమే స్వయంగా పూలమాల అయితే రెడీ చేసుకున్నాము. మన చేతులతో మనకు నచ్చినట్టు పూలమాల అమ్మవారికి వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా వ్రతం చేసుకుంటారు. మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం మేము వ్రతం చేసుకుంటాం. మేమిద్దరం అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నామో చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మా ఛానల్ నుండి ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మవారి శారీ డ్రాపింగ్ అయితే పూర్తయిందండి. నెక్స్ట్ అయితే అమ్మవారిని నగలు వేసి అలంకరించుకున్నాం. అలాగే దేవుడి గదిలో ఉన్న ఫోటోలు అయితే సెట్ చేసుకుంటున్నాం. ఫొటోస్ ఎలా అయితే పెడితే బాగుంటుందని ఇద్దరం మాట్లాడుకొని సెట్ చేసుకుంటున్నాం. మా కొత్త ఇంట్లో మేము చేసుకుంటున్న మొదటి పండుగ చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బెటర్గా కుదిరింది అని ప్రతి ఇయర్ అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? ఎవ్రీ ఇయర్ అమ్మవారిని హాల్లోనే కూర్చోపెట్టేవాళ్ళం, కానీ ఈ ఇయర్ దేవుడి గది చాలా స్పేషియస్గా కట్టించుకున్నాం కాబట్టి పూజ గదిలోనే అమ్మవారిని అలంకరించుకుంటున్నాం. మేమిద్దరం రెడీ చేసుకుంటుంటే మా బ్రదర్ ఇన్ లా అయితే వచ్చి ఇలా చేసుకోండి అని సజెషన్ ఇస్తున్నారు. ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకుని మేమిద్దరం రెడీ అయ్యి తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేసుకుందామని వంటగదిలోకి అయితే వెళ్ళిపోయాం. ఈరోజు మేము అమ్మవారి నైవేద్యం కోసం 3 రకాలు ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా పులిహోర, బొబ్బట్లు, తర్వాత పెసరపప్పు చేసుకున్నాం. మేమిద్దరూ వంట చేసుకుంటుంటే మా పాప అయితే వచ్చి ఎలా అల్లరి చేస్తుందో చూడండి. మా సైడ్ అయితే ఒబ్బట్టు అని పిలుస్తాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, పోలీలు అంటారు, భక్షాలు అని పిలుచుకుంటారు. మీరు ఎలా అయితే పిలుచుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పండగ హడావిడిలో నైవేద్యం క్లిప్పింగ్ మిస్ అయింది. ఫైనల్గా మా ఇంట్లో వ్రతం అయితే ఎలా జరుపుకున్నామో చూసేయండి.
ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.